హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమి మెడలో ఉన్న తాలిబొట్టును నేను కట్టలేదని, భూమి నాటకాలు ఆడుతుందని శారదతో చెప్పి భూమిని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని శారదని, పూరిని, శివని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు గగన్. భూమి గగన్ ఇంటి వైపే చూస్తూ, బావా, నేను అబద్ధం చెప్పటం లేదు. నా నిజాయితీ నిరూపించుకునేంత వరకు, నువ్వు నన్ను లోపలికి నువ్వంతట నువ్వు తీసుకెళ్లేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని అలా భూమి గగన్ ఇంటి ముందే నిలబడి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. జోరున వర్షం కురుస్తూ ఉంటుంది. అయినా భూమి పక్కకి వెళ్లకుండా వర్షంలోనే తడుస్తూ గగన్ వైపు చూస్తుంటే గగన్ మాత్రం పట్టించుకోకుండా, అమ్మా అమ్మా ఆకలిస్తుంది, త్వరగా డిన్నర్ వడ్డించు అని అంటాడు. ఏమీ పట్టనట్టు గగన్. ఇంకా భూమి వానలో తడుస్తూ ఉండడంతో శారదకి, పూరికి, శివకి చాలా జాలేస్తుంది. పాపం శారద గగన్కి వడ్డిస్తూ, నాన్న గగన్ తను బయటే ఉంది నాన్న అని అంటారు. పోనీలేమ్మా, ఇలా వర్షం కురిస్తేనేనా కాసేపటికి నా మనసు కరగదని తెలుసుకొని వెళ్ళిపోతుందిలే అని అంటాడు గగన్. ఉరుములు మెరుపులు ఎక్కువ అవుతాయి, కానీ భూమి కదలకుండా అక్కడే ఉంటుంది. గగన్, నా మాట విను, ఎంతైనా తన్ని భార్య కదా అని అంటారు శారద. ఒక్కసారిగా శారద వైపు కోపంగా చూస్తాడు గగన్. శారద భయపడుతుంది, సైలెంట్ అయిపోతుంది. అమ్మా, తను అన్నంత మాత్రాన నేను తన భర్తని అవ్వను. తాళి చూపించినంత మాత్రాన అది నేను కట్టినట్టు కాదు. అది నీకు త్వరలోనే తెలుస్తుంది. ఇప్పటికైతే తను నేను భార్యగా అంగీకరించను అని ఫుడ్ తినేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. వెళ్ళి నిద్రపోవాలని ట్రై చేస్తున్నా గగన్కి నిద్ర పట్టదు. భూమినే గుర్తుకు వస్తూ ఉంటుంది. భూమి తన్ని పిలుస్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఎంతగానో ఇంకా నిద్రపోవడానికి ట్రై చేసిన నిద్ర పట్టక బయటికి వస్తాడు గగన్ ఇంటి నుండి. ఇంకా ఇంటి నుండి బయటికి రాగానే వర్షం బాగా ఎక్కువ అవడంతో చాలాసేపటి నుండి భూమి వానలో తడుస్తూ ఉండడంతో భూమికి తల తిరిగినట్లు అనిపిస్తుంది. పాపం వెంటనే అలా భూమి స్పృహ కోల్పోయి పడిపోతే గగన్ భూమి దగ్గరికి పరుగు పరుగున వెళ్తాడు. భూమి భూమి అని ఎంత తన్ని కాన్షియస్లోకి తేవాలని ట్రై చేసినా భూమి కాన్షియస్లోకి రాదు. భూమి అని చెప్పి వెంటనే భూమిని ఎత్తుకొని లోపలికి తీసుకువస్తాడు గగన్. భూమితో కలిసి గగన్ ఇంటి లోపలికి అడుగుపెట్టి భూమిని ఇంకా బెడ్పై పడుకోబెట్టి, అమ్మ డాక్టర్కి కాల్ చేస్తాను, నువ్వు తన్ని చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా వెంటనే గగన్ డాక్టర్కి కాల్ చేస్తాడు. ఇంకా భూమి అయితే పాపం స్పృహ కోల్పోవడంతో ఇంకా శారద అలా భూమికి కావాల్సిన హాట్ వాటర్ అవన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి భూమిని చెక్ చేస్తారు. ఇంకా చూసిన తర్వాత తను చాలా డిప్రెస్డ్గా ఉంది. తన్ని చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతుంది. వానలో ఎక్కువసేపు తడిచి ఉండడం వల్ల తనకి సివియర్గా ఫీవర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో తన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మెడికేషన్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. ఇంకా వెంటనే భూమి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. అక్కడ గగన్, శారద కనబడతారు. అత్తయ్య, బావా బావ నన్ను నమ్మాడా అని అంటుంది భూమి. చూడు భూమి, ఎందుకమ్మా, ఎందుకు నువ్వు కూడా మొండిగా మారి పంతం పడతావు ఎందుకు అని అంటుంది. నా భర్త కోసం నేను కాకపోతే ఇంకెవరు పోరాడతాడు? కానీ పురాణాల్లో భర్త కోసం వేరే వాళ్ళతో పోరాడాలి. ఇక్కడ నేను నా భర్త, నా సౌభాగ్యం కోసం భర్తతోనే పోరాడుతున్నాను అని అంటుంది భూమి. ఇంకా గగన్ మాత్రం భూమి వైపు అలా చూస్తూ, అమ్మా తన్ని ఈ ఇంట్లోనే ఉండనివ్వు అని అలా వెళ్ళిపోతాడు గగన్. హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద. శారద, అమ్మ భూమి, నిన్ను వాడు ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాడమ్మా. రేపో మాపో ఈ తాళి గురించి కూడా వాడు ఒప్పుకుంటాడు. నువ్వేం బాధపడద్దమ్మా అని అంటారు. అత్తయ్య, బావ నమ్మకపోయినా మీరు నమ్మారు కదా అని అంటుంది. చూడమ్మా భూమి, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అబద్ధాలు చెప్పవు. కొన్ని సిచ్యువేషన్స్, పరిస్థితుల వల్ల మీ నాన్న వైపు నువ్వు నిలబడ్డావే, కానీ నువ్వు ఎప్పుడూ అబద్ధాలు ఆడడం నేను చూడలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఈ మెడలో తాళితో నా ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డావంటేనే నువ్వు నా కోడలివి. నువ్వేమీ బాధపడద్దు. వాడి మనసుని మనం మారుద్దాం. వాడే నిన్ను భార్య అని పిలిచేలా చేద్దాం, సరేనా? నువ్వేమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని ఇంకలా బ్లాంకెట్ని భూమికి కప్పి బయటికి వచ్చేస్తుంది శారద. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర ఇంటికి రీచ్ అవుతారు. అపూర్వ, బవా బవా భూమి అని అంటుంది. పంపేశాను, గగన్ గాడి దగ్గరికే పంపేశాను అని అంటారు. అంటే
ఇప్పుడు భూమి ఆ గగన్ ఇంట్లో ఉందా? బావా, ఎందుకలా చేసావు బావా? తను అని అనేలోపు వద్దా పూర్వ, నువ్వు చాలా మంచిదానివి కాబట్టి భూమిని ఇంట్లోనే ఉండనిద్దాం, లేకపోతే ఏదోటి చేద్దామని చెప్పొచ్చు, కానీ తండ్రి మనసుగా భూమి ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదు. పెళ్లి వాడిని ఇష్టపడి చేసుకుంది కాబట్టి వాడితోనే ఉన్ని. నాకున్నది ఒకే ఒక్క కూతురు, అది నక్షత్రం మాత్రమే. ఇంకెవరు నాకు లేరు లేరు అని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని కుమిలి ఏడుస్తూ ఉంటాడు శరత్ చంద్ర. శోభచంద్ర ఫోటో ముందుకు వెళ్ళి, శోభ, నన్ను క్షమించు. నా పెద్ద కూతురికి కోరుకున్న అల్లుణ్ణి తీసుకురాలేకపోయాను. ఇప్పుడు ఆ గగన్ గాడు భూమిని ఎన్ని కష్టాలు పెడతాడో, భూమిని ఎంతలా ఎంతలా అవమానిస్తాడో అని కుమిలిపోతూ ఉంటారు శరత్ చంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శారద పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది. పంతులు గారు, మీకు నేను జరిగిందంతా ఫోన్లో చెప్పాను కదా, వాడికి ఈ విషయం తెలియకూడదు అని అంటారు. లేదమ్మా, నేను చూసుకుంటాను కదా. చూడండమ్మా, రేపు వినాయక చవితి. వినాయకుని వ్రతం చేస్తే మీరు కోరుకున్న కోరికలు తీరి అష్టైశ్వర్యాలు సిద్ధించి విఘ్నాలన్నీ తొలగిపోతాయమ్మా అని అంటారు పంతులు గారు. అప్పుడే కరెక్ట్గా గగన్ కిందకి వస్తాడు. అమ్మా, ఏంటి పంతులు గారిని పిలిపించావు అని అడుగుతారు. ఏం లేదు బాబు, రేపు వినాయక చవితి పర్వదినం కదా, అందుకే మీ ఇంట్లో వినాయక చవితిని జరిపించాలని అమ్మగారు కాల్ చేసి పిలిచిపించారు, అందుకే నేను వచ్చాను అని అంటారు. అమ్మ, మనం ఎప్పుడు నార్మల్గానే సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఈసారి ఎందుకు గ్రాండ్గా అని అంటారు గగన్. లేదు నాన్న, ఈ సంవత్సరం మనం చాలా అవమానాలని పడ్డాం, చాలా నిందలని మోసాం, అందుకే తొలి పూజ చేయాల్సిన విజ్ఞానాలను తొలగించే ఆ వినాయకుడే మనకి అండగా నిలబడాలి. అందుకే ఆ వినాయకుని పూజ ఘనంగా చేసుకుంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని నేను బలంగా నమ్ముతున్నాను. రేపు ఇంట్లో ఉండరా అని అంటుంది శారద. సరే, ఉంటానమ్మా అని అంటారు గగన్. ఇంకలా గగన్ ఆఫీస్కి వెళ్ళిపోగానే భూమి కిందకి వస్తుంది. భూమి, రామ్మ. పంతులు గారు, ఇదిగో నా కోడలు భూమి అని శారద పరిచయం చేస్తుంది. దీర్ఘ సుమంగళి భవ. చూడమ్మా, రేపు నీకు నీ భర్తకి సత్యనారాయణ వ్రతం జరిపిస్తాను, కానీ అది వినాయకుడి వ్రతం పేరుతో జరుగుతుంది అని అంటారు పంతులు గారు. అవునా అత్తయ్య అని అంటుంది. అవునమ్మా, నేనే ఇలా ఏర్పాట్లు చేశాను, ఎందుకంటే వాడు నీపై చాలా కోపంగా ఉన్నాడు. నీతో సత్యనారాయణ వ్రతం అంటే వాడు అస్సలు ఒప్పుకోడు, అందుకే నేనే ఇలా ప్లాన్ చేశాను. నువ్వేమీ కంగారు పడద్దు, ఆ దేవుడే అంతా చూసుకుంటాడు అని ఇంకలా ఒప్పిస్తుంది భూమిని కూడా శారద. ఇంకలా వినాయక చవితికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటారు శారద ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా అపూర్వ దూరం నుంచి శరత్ చంద్రని చూస్తూ ఉంటుంది. శరత్ చంద్ర ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే చేతిలో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఇంకా రెడీగా ఉంటుంది అపూర్వ. గోరింటాకు, నక్షత్ర ఇద్దరు అపూర్వ దగ్గరికి వస్తారు. మమ్మీ, ఏంటి డాడీని ఆపడానికి వెళ్లకుండా చేతిలో ఏదో పేపర్స్ ఉన్నాయి, ఏంటవి అని అడుగుతుంది. బేబీ, ఇవి మన రాతని మార్చే పేపర్స్ బేబీ. ఇప్పుడు మీ నాన్న బాధలో మత్తులో ఉన్నాడు కాబట్టి ఈ ఆస్తి పేపర్లపై సైన్ చేయించేస్తే చాలు, ఇంకా ఈ ఆస్తి అంతా మనదే అవుతుంది. ఇప్పుడు శరత్ చంద్రబాబుపై ఆస్తుంది, ఈ ఆస్తి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనుకో, ఇంకా మనల్ని ఆపేవాళ్ళు అడ్డుపడేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నేను మహారాణి, నువ్వు యువరాణి బేబీ అని అంటుంది అపూర్వ. అయితే ఇంకెందుకు లేట్ మమ్మీ, వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇంకలా నక్షత్ర పంపిస్తుంది. అమ్మాయి, మీ అమ్మని చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, నువ్వు ఎక్కువగా అపశకునపు మాటలు మాట్లాడద్దు, వెళ్తున్నాను కదా అని అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. ఇంకా శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ, అపూర్వ, భూమి నన్ను మోసం చేసింది అని ఏడుస్తూ ఉంటే ఇంకా కొంచెం డ్రింక్ పోస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. బావా, ఏం చేస్తాను చెప్పు, కూతుర్లని కలగడం కానీ వాళ్ళ తలరాతని కలనేమని చెప్పి కొన్ని వాటిలో నేను చదవడం వినడం చేశాను. ఇప్పుడు అంతే, ఏదో ఆ గగన్ గారిని పెళ్లి చేసుకొని భూమి వెళ్ళిపోయింది, అలా అని నువ్వు బాధపడుతూ కూర్చుంటావా? బావా, మనకి అక్కడ ఒక ల్యాండ్ ఉంది కదా, దానికి సంబంధించిన పేపర్స్ ఇవి, ఏదో లిటిగేషన్ ఉందంట, ఒక్కసారి ఇక్కడ కొంచెం సైన్ చేయవా అని అంటుంది అపూర్వ. అపూర్వ, నేను భూమి గురించి అంటే నువ్వు సైన్ అంటావేంటి అని అంటారు. అది కాదు బావా, ఇది చాలా అర్జెంట్, అందుకే ఒకసారి సైన్ చేయి బావా అని చెప్పి ఇంకా బాగా డ్రౌజీగా ఉంటాడు కాబట్టి శరత్ చంద్ర సైన్ చేసేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అపూర్వ. కరెక్ట్గా శరత్ చంద్ర సైన్ చేయబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఎవరో కాదు, కృష్ణప్రసాద్. ఏయ్ కేపీ, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అపూర్వ. మీరేం చేస్తున్నారు అపూర్వ గారు? ఏం పేపర్లని చెప్పి ఏ డాక్యుమెంట్స్పై సైన్ చేయించుకుంటున్నారు?
మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఈ ఆస్తి భూమికి సంబంధించింది. శోభాచంద్ర చెల్లెమ్మ వారసురాలిగా భూమి మాత్రమే ఈ ఆస్తికి వారసురాలు. ఇది అనుభవించే హక్కు కేవలం భూమికి మాత్రమే ఉంటుంది. మీ గుంటనక్క తెలివితేటల్ని బావగారి ముందు చూపించాలనుకుంటున్నారా అని అంటాడు కేపీ. ఏయ్ కేపీ అని ఏయ్ అపూర్వ, నోరు బయట పెట్టకు. ఎప్పుడు అంటూ ఉంటావు కదా, నేను ఇంట్లో తింటున్నాను, ఇల్లరికం ఉంటున్నాను, గొలుసు వేసుకొని తిరుగుతున్నాను అని. ఎన్నోసార్లు నువ్వు బావగారు కలిసి నన్ను అవమానించారు కదా. కానీ నేను ఎందుకుంటున్నానో తెలుసా? ఎప్పటికైనా భూమి తిరిగి వస్తుందనే ఒక ఆశ. భూమి తిరిగి వచ్చింది. శోభాచంద్రం ఆశ గెలిచింది, తను గెలిచింది. భూమి నీకు చుక్కలు చూపించడం మొదలు పెట్టింది. భూమికి తోడు ఇప్పుడు గగన్ అయ్యాడు. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ నీలాంటి రాక్షసుల చేతికి దక్కితే, ఏ ఆస్తి కోసమైతే, ఎవరి కోసమైతే నువ్వు శోభాచంద్ర చెల్లెమ్మని పొట్టన పెట్టుకున్నావో, ఆ ఆస్తి కేవలం శోభాచంద్ర గారి ఆశయానికే వెళ్ళాలి, కానీ నీలాంటి పాపాత్ముల చేతిలో పడకూడదు అని అంటాడు కేపీ. ఏయ్ కేపీ, ఏం మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర మత్తుగా, ఇంకా ఏమీ అర్థం కాదనమాట శరత్చంద్రకి. వెంటనే కృష్ణప్రసాద్ శరత్చంద్ర మొహంపై వాటర్ కొడతాడు. ఒక్కసారిగా శరత్చంద్ర లేచి చూస్తాడు. ఏం చేస్తున్నావు కేపీ అని అంటారు. మీరు మత్తుతో కళ్ళు మూసుకుపోయాయి బావగారు, మీకు ఒక్కసారి కళ్ళు తెచ్చి చూడండి, లోకంలో ఏం జరుగుతుందో, ఈ పేపర్లు చూడండి అని అంటాడు. ఇంకా శరత్చంద్ర వెంటనే పేపర్స్ చూస్తాడు. ఇంకా శరత్చంద్ర ఆ పేపర్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అపూర్వ, ఇవి శోభాచంద్ర ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ కదా, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతారు శరత్చంద్ర. వస్తాయి బావగారు, నడుచుకుంటూ వస్తాయి. అయినా ఒక్కటి అడుగుతాను చెప్పండి, భూమి మీ కూతురు కాదు అన్నారు, భూమి మీ దృష్టిలో చచ్చిపోయింది అన్నారు. అలాంటప్పుడు శోభా చెల్లెమ్మ కూతురైన భూమికి సంబంధించిన ఆస్తిని అనుభవించడం కరెక్టేనా అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా అపూర్వ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా శరత్చంద్రకి ఆలోచన మొదలవుతుంది. కేపీ, నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు అర్థమైంది. ఈ శరత్చంద్రకి పరువే కానీ ఆస్తిపై మమకారం లేదు. ఈ ఆస్తి భూమికి చెందిన ఆస్తి, నా ఆస్తి కాదు. కాబట్టి రేపే ఈ ఆస్తి పేపర్ని తీసుకువెళ్ళి ఆ భూమి మొహం మీద కొడతాను. భూమికి నాకు ఏ పరంగా, ఆర్థిక పరంగా, సంబంధం పరంగా, బంధుత్వం పరంగా, ఏ పరంగా నాకు తనకి ఎలాంటి సంబంధం ఉండకూడదు అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇంకా అపూర్వ ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా అపూర్వ గారు? ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, ఏమన్నా పడతాడు అని కృష్ణప్రసాద్ అలియాస్ కేపీతో పెట్టుకుంటే మాకు తెలివితేటలున్నాయి, మేము మాటలు వాడగలం. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, బాయ్ అని కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఇంట్లో వినాయక చవితి సంబరాలు మొదలైపోతాయి. వినాయకుడిని గగన్ తీసుకువచ్చి ప్రతిష్ఠించి ఇంకా అన్ని అలంకరణ చేస్తూ ఉంటారు. భూమి పందిరి వేసి వినాయకుడికి అన్ని సమర్పిస్తూ ఉంటే గగన్ అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా పంతులు గారు వాళ్ళందరూ వచ్చి భూమి గగన్ చేత వ్రతాన్ని జరిపించడానికి సిద్ధం చేస్తూ ఉంటారు. ముందు వినాయకుడు వ్రతం పూర్తవ్వాలి, తర్వాతే ఏదైనా అని చెప్పి ఇంకా ఇద్దరికి కంకణాలు కట్టుకోమని చెప్పి వ్రతాన్ని స్టార్ట్ చేస్తారు పూజారి గారు. ఇంకా అలా భూమి గగన్కి తెలియకుండానే వినాయకుడి వ్రతంతో పాటు సత్యనారాయణ వ్రతాన్ని కూడా పూర్తి చేయిస్తారు శారద. ఇంకా సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయిపోయాక భూమి గగన్ ఇద్దరు ఇంకా శారద ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసరికి శారద ఆశీర్వదించడానికి చెయ్యి రాదు. ఎందుకంటే నేను నా భర్తతో కలిసి లేను, నా జాతకం దురదృష్టవంతమైన జాతకం. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తే మళ్ళీ మీ జీవితం కూడా అలా తయారవుతుందా అని మనసులో చాలా సంఘర్షణకి బాధపడుతూ ఉంటుంది శారద. అప్పుడే కరెక్ట్గా శారద పక్కన వచ్చి కృష్ణప్రసాద్ నించుంటారు. ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. ఏంటి శారద అలా చూస్తున్నావు, ఆశీర్వదించు అని అంటారు. వెంటనే ఇంకా భూమి గగన్లని కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కలిసి ఆశీర్వదిస్తారు. ఇంకప్పుడే చెర్రీ కృష్ణప్రసాద్ని వెనక్కి లాగేస్తాడు గగన్ చూసేలోపు. ఇంకా గగన్ కృష్ణప్రసాద్ చెర్రీ వైపు చూస్తాడు. హాయ్ అన్నయ్య, హ్యాపీ వినాయక చవితి అని అంటారు. మీరేంట్రా ఇక్కడ అని అడుగుతారు. ఏం లేదన్నయ్య, వ్రతం జరిపించుకుంటున్నారు కదా, అందుకే చూడడానికి వచ్చాను అని అంటాడు చెర్రీ. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా వ్రతం అయిపోయి అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటుంటే ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో తూలుతూ ఆస్తి పేపర్స్ని చేతిలో పట్టుకొని గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు శరత్చంద్ర. రే గగన్, ఎక్కడున్నావురా నువ్వు,
రేయ్ అని ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాడు శరత్చంద్ర. ఏంటి శరత్చంద్ర ఇలా తయారయ్యావు? హో, నీ కూతురు నీకు దూరమైందనా అని అంటారు గగన్. రేయ్, నా కూతుర్ని మాయ చేసి నీ వల్ల వేసుకున్నావురా. కానీ ఈ శరత్చంద్ర అంటే పరువుకి పెట్టింది పేర్రా. ఈ శరత్చంద్ర ఒక్కసారి ఫిక్స్ అయితే ఎంతవరకైనా వెళ్తాడ్రా. ఇదిగో హే భూమి, ఇది మీ అమ్మ శోభాచంద్రకి సంబంధించిన ఆస్తి. ఈ ఆస్తి నీది కాబట్టి నీ ఆస్తిని నీకే ఇచ్చేస్తున్నాను, తీసుకో అని చెప్పి మొహం మీద విసిరి కొడతాడు ఆ ఆస్తి పేపర్స్. ఒక్కసారిగా భూమి, నాన్న ఏం నాన్న మీరు ఇలా అయిపోయారు నాన్న, నాన్న నేను ఎప్పుడు ఆస్తి కోసం ఆలోచించలేదు నాన్న, నాన్న వద్దు నాన్న అని అంటుంది. ఎందుకు ఇంకా ఈ నాటకాలు? అదిగో ఉన్నాడు కదా తాడి చెట్టులాగా నీ భర్త గగన్, వాడికి కావాలేమో తీసుకో అని అంటారు. అప్పుడే ఇంకా అపూర్వ వస్తుంది. బావా వాళ్ళు వద్దంటున్నారు కదా బావా, ఇంకా ఎందుకు బావా అని అంటుంది అపూర్వ. ఇంకా భూమికి మొత్తం అర్థమవుతుంది. అలా ఇంకా శరత్చంద్ర, చూడు ఇంకొకసారి నువ్వు నన్ను నాన్న అని పిలిచావంటే ఊరుకోను. ఇకపై నీకు నాకు పూర్తిగా బంధుత్వం తెగిపోయింది. నీకు ఆస్తి ఇచ్చేశాను, నా దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు, నేను మాత్రమే మిగిలాను. ఆ ఇల్లు కూడా నీదే, ఖాళీ చేసేస్తాను త్వరలోనే, మొదటి అడుగు నుండి పైకెక్కుతాను నేను అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. వెంటనే అపూర్వ భూమి వైపు చూస్తూ, ఏంటి నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఆస్తి పేపర్లు ఇచ్చేగానే తీసేసుకుంటావా అని అంటుంది అపూర్వ. ఇంకా వెంటనే ఆస్తి పేపర్లని మొత్తం తీసుకొని చేతిలో పెట్టుకుంటుంది భూమి. ఇవ్వవే, నీకు నిజంగా రోషం ఉంటే ఇవ్వు అని అంటుంది అపూర్వ. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాడు గగన్. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. అవును, నువ్వు సంపాదించావా? ఇది నీ కష్టమా లేకపోతే మీ తాతల కష్టమా? ఇది శోభాచంద్ర అత్తయ్య గారి కష్టం, తన కూతురికే చెందాలి, అడ్డంగా వచ్చిన నీకెందుకు చెందుతుంది అని అంటాడు గగన్. ఒక్కసారిగా రే గగన్ అని, ఏయ్ అపూర్వ, నువ్వు నా ఇంట్లో ఉన్నావు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అయినా నా ఇంటికి వచ్చి నా భార్య ఆస్తి అడగడానికి నీకెంత హక్కు ఉంది అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి శారద ఇద్దరు షాక్లో చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు కాదు, మీ పని తర్వాత చెప్తాను అని అంటారు. అపూర్వ పిన్ని, మీ పని చెప్పాల్సింది నేనో బావో ఎవరో కాదు, మీ పాపం. మీ పాపం పండే రోజు వస్తే నువ్వు జైల్లో చిప్పకూడు తింటావు. నీ కూతురు ఎప్పుడు ఎవడెవరిని వేసేద్దామా, ఎప్పుడు చెర్రీని టార్చర్ పెడదామని చూస్తుందే, దానికి గుడిదే మెట్ల దగ్గర ఒక ప్లేస్ ఖాళీగా ఉంటుంది, అది మీ ఇద్దరి బ్రతుకు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకొకసారి నాన్నని ఇలా నేను చూశానంటే, నీ కూతురు చెర్రీని బాగా చూసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చెర్రీకి నక్షత్రకి నేను విడాకులు ఇప్పించి అప్పుడు మంచి సంబంధాన్ని ఇచ్చి చేస్తాను. అప్పుడు నువ్వు నీ కూతురు కలిసి జైల్లో ఏడుస్తూ కూర్చోండి, పో ఇక్కడి నుండి అని అంటుంది. అవమాన భారంతో తట్టుకోలేక ఇంకా అలా వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా గగన్ భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు, భూమి కూడా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.